హలో గైస్, ఈరోజు నేను మీకు రీజనింగ్లో నుంచి సిలాగిజం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది వెన్ డయాగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం స్టేట్మెంట్స్కి, వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్కి మనం వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. మనం కనుక పర్ఫెక్ట్ వెన్ డయాగ్రామ్ వేసుకోవడం ఎలానో తెలిస్తే ఇది కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో నేను మీకు ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నుంచి ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్మెంట్ 1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు? సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చిండు. సో వెన్ డయాగ్రామ్ వేసుకుందాం దీనికి. ఇది ఏ పార్ట్, సమ్ అన్నాడు కాబట్టి కొన్ని ఏ పార్ట్స్ బి పార్ట్లో ఉండాలి. సో కొన్ని ఏ పార్ట్స్ బి పార్ట్లో ఉన్నాయి కదా. సో దీనికి మీనింగ్ ఇది. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏ పార్ట్స్ బి పార్ట్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటిది? ఆల్ బీస్ ఆర్ సీస్. సో ఈ బి అనేది మొత్తం సి లోపల ఉంటుందంట. అంటే దీన్ని చుట్టూరుగా సర్కిల్ వేసుకోండి, బి చుట్టూరుగా. ఇది సికి సంబంధించిన పార్ట్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? నో సి ఈజ్ డి అంట. అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నో సి ఈజ్ డి అనేది నెగిటివ్ స్టేట్మెంట్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు. డి ఇక్కడ ఉందనుకోండి, సపరేట్ వేసుకోండి, దానికి దీనికి సంబంధం ఉండదు. సో మనకి పాసిబిలిటీ కూడా ఉండదు అన్నట్టు. ఎలాంటి పాసిబిలిటీ, వీళ్ళు కలిసే పాసిబిలిటీ కూడా ఉండదు, ఎందుకంటే నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో అందుకే ఇలా రాంగ్ సింబల్ వేసుకోండి, మనకు గుర్తుంటుంది. వీటి మధ్యలో ఎలాంటి పాసిబిలిటీ కూడా, కలిసే పాసిబిలిటీ కూడా ఉండదు అన్నట్టు. సో నెక్స్ట్ కన్క్లూజన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటిది? సమ్ సి ఈజ్ డి అంట. సికి డికి ఎలాంటి సంబంధం ఉందా? లేదు కదా. సో వాడు ఇచ్చిన కన్క్లూజన్ ఫాల్స్. నెక్స్ట్ ఏంటిది? సమ్ ఏసి అంట. సో ఏ పార్ట్ సి పార్ట్లో ఇంత పార్ట్ ఉంది కదా. సో ఎంతో కొంత పార్ట్ ఉంది కదా, సమ్ పార్ట్. వాడు కూడా అదే అన్నాడు, సమ్ ఏసి అని అన్నాడు. సో కరెక్ట్ కదా, ఇచ్చిన కన్క్లూజన్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటిదంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అంట. సో ఇది బ్యాట్స్ అనుకోండి, బ్యాట్స్. సో ప్రతి ఒక్క బ్యాట్ కూడా బాల్ లోపల ఉంటుందంట. అంటే దాని చుట్టూరుగా సర్కిల్ వేసుకోండి. ఈ పార్ట్ అనేది బాల్కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటిది? ఓన్లీ ఏ ఫ్యూ బాల్స్ ఆర్ క్యాట్స్ అంట. సో మనకి ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది, ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ ఏ ఫ్యూ అన్నప్పుడు ఏంటంటే కొన్ని బాల్స్ మాత్రమే క్యాట్స్. సో సేమ్ లైక్ సమ్ బాల్స్ ఆర్ క్యాట్స్ లాగానే అలానే వేసుకోండి డయాగ్రామ్. సో ఇది బాల్స్కి సంబంధించింది, ఇది క్యాట్. కానీ దీని మీనింగ్ ఏంటిదంటే ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటిదంటే ఓన్లీ కొన్ని బాల్స్ మాత్రమే క్యాట్స్లోకి వెళ్తాయి, వేరే బాల్స్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకో కొన్ని బాల్స్ వెళ్ళే ఛాన్స్ లేదు, కొన్ని బాల్స్ మాత్రం వెళ్ళచ్చు. కానీ క్యాట్స్కి అలాంటిది ఏం లేదు. క్యాట్స్ బాల్స్ లోపలికి ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో అందుకే ఇలా ఆరో సింబల్ పెట్టుకోండి. ఇది పాసిబిలిటీ కేసు అన్నట్టు. సో క్యాట్స్ అనేది బాల్స్ లోపలికి ఎప్పుడైనా అన్ని లోపలికి వెళ్ళచ్చు, కానీ ప్రతి ఒక్క బాల్ క్యాట్స్ లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ కొన్ని బాల్స్ మాత్రమే వెళ్ళచ్చు. సో దీని యొక్క మీనింగ్ అది, ఓన్లీ ఎ ఫ్యూ అంటే అలా గుర్తుపెట్టుకోండి, ఇలా ఆరో మార్క్ వేసుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే నో క్యాట్ ఈజ్ డాగ్. సో సేమ్, క్యాట్కి డాగ్కి ఎలాంటి సంబంధం లేదు. సో డాగ్ ఇక్కడ ఉంది, మధ్యలో రాంగ్ సింబల్ పెట్టుకోండి. వాళ్ళు ప్రజెంట్కి కళ్ళలేదు, ఎలాంటి పాసిబిలిటీ కూడా లేదు, కలిసే పాసిబిలిటీ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటిది? సమ్ డాగ్ ఈజ్ బ్యాట్ అంట. సో డాగ్ ఇక్కడ, బ్యాట్ ఇక్కడ. సో వాటి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇచ్చిన కన్క్లూజన్ ఫాల్స్. నెక్స్ట్ ఏంటిది? నో బాల్ ఈజ్ డాగ్. ఇక్కడ మీరు చూడండి, ఇది నెగిటివ్ కన్క్లూజన్. సో నో బాల్ ఈజ్ డాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం ఒకసారి, నో బాల్ ఈజ్ డాగ్ అనేది కరెక్టా కదా. సో ఓకే, డాగ్ ఇక్కడ, బాల్ ఇక్కడ, ఎలాంటి పాసిబిలిటీ లేదు, కరెక్ట్ పడిచ్చింది. కానీ ఎప్పుడైతే నెగిటివ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందో, ఫాల్స్ అయితే ఏం కాదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నెగిటివ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందో దాన్ని మనం ఫాల్స్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఆల్టర్నేట్ చెక్ చేయాలి. దానికి ఆల్టర్నేటివ్, నోకి ఆల్టర్నేట్ ఏంటిదంటే సమ్. సో మనం ఏం చెక్ చేయాలంటే సమ్ బాల్ ఈజ్ డాగ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బాల్కి డాగ్కి ఎలాంటి అన్న నెగిటివ్ రిలేషన్షిప్ ఉందా? వాటి మధ్యలో ఎలాంటి నెగిటివ్ రిలేషన్షిప్ లేదు, ఏదీ లేదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు. సో సపోజ్ ఇలా తీసుకోండి, ఇది డాగ్ పార్ట్ ఇక్కడ ఉందనుకోండి. సో ఎవరికి నెగిటివ్ రిలేషన్ ఉంది? క్యాట్స్కి
డాగ్స్కి ఉంది కదా. సో క్యాట్స్ ఇక్కడ ఉందనుకోండి, క్యాట్స్ బాల్స్ కలిసి ఉన్నాయి కదా, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు కదా. సో మనము కొన్ని డాగ్స్ని బాల్స్ లోపలికి పంపించవచ్చు. సో సమ్ బాల్స్ డాగ్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు. ఇక్కడ సమ్ బాల్స్ డాగ్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో మనం అనుకున్నది ట్రూ అయింది. సో ఎప్పుడైతే మనం అనుకున్నది ట్రూ అయిందో వాడు ఇచ్చింది ఫాల్స్ అన్నట్టు. సో 2 కన్క్లూజన్స్ కూడా ఫాల్స్, వాడు ఇచ్చిన 2 కన్క్లూజన్స్ కూడా ఫాల్స్ అన్నట్టు. సో ఆన్సర్ ఏంటిది? నైదర్ 1 నార్ 2 ఫాల్స్. ఆప్షన్స్లో ఇలా ఉంటుంది. సో ఆన్సర్ నైదర్ 1 అంటే 1 కాదు, నార్ 2 కూడా కాదు.